నమస్తే అండి. నా పేరు వంశీ. నేను మీ అందరి వాడిని, తెలుగువాడిని. ఈ రోజున మనం జ్యోతిషం గురించి మాట్లాడదలుచుకున్నాము. ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మన వాళ్ళందరూ కూడాను బంగారం రేటు బాగా పెరిగిపోతుంది అని చెప్పని బాగాను టెన్షన్స్కి లోన్ అవుతున్నారు. కొనుక్కోలేమేమో అని చెప్పని బాధపడుతున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ అనేది బాగా ఫ్లక్చువేషన్లో ఉండటం వల్ల ఎంసీఎక్స్ వాల్యూ అనేది కూడాను బాగా రేట్లు అనేవి కూడా పెరగటం వల్ల బంగారం అనేది మనకి అందలేకపోతుందేమో అని చెప్పని బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఈ బంగారం రేట్ అనేది నేను ఒక యాస్ట్రాలజర్ని, నేను నక్షత్రనాడి జ్యోతిషం చేశాను, మాస్టర్స్ ఇన్ ఆస్ట్రాలజీ కూడా చేశాను. ప్రజెంట్ నేను ఇప్పుడు పిహెచ్డికి పర్సోతం జరుగుతుంది నా ప్రయాణం అనేది, పిహెచ్డి ప్రయాణంలోను. ఈ బంగారం అనేది సూచించేది మన యొక్క గురుగ్రహం. ప్రజెంట్ ఇప్పుడు ఈ గురుగ్రహం అనేది వక్ర స్థితిలో నుంచి మరి డైరెక్ట్ మోషన్లోకి వచ్చింది. ముందు వెనక 3 రాశుల్లో ప్రయాణం అనేది జరుగుతుంది. రేపు ఏప్రిల్, మే తర్వాత గురుడు అన్నవాడు డైరెక్ట్ అవుతాడు. డైరెక్ట్ అయిన తర్వాత మార్కెట్ అనేది చాలా కాన్స్టెంట్గా మూవ్ అవుతుంది. మరి ఇప్పుడు జరిగినటువంటి స్పీడ్ అయితే ఉండదు. బంగారం అనేది అప్పుడు మళ్ళీ స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతుంది. కానీ 2 లక్షల రూపాయల కిలో బంగారం అనేది ఏప్రిల్ ముందు అయితే కనుక జరగదు. 2 లక్షల రూపాయల కిలో బంగారం అనేది 2030కి జరుగుతుంది. రేపు 2026 మే తర్వాత నుంచి బంగారం ప్రైస్లో కరెక్షన్స్ అనేవి ఉంటాయి. అది ఎందువల్ల అంటే కనుక గురుడు కర్కాటకంలోకి వెళ్ళిన తర్వాత బంగారం రేట్లో కరెక్షన్స్ అనేవి స్టార్ట్ అవడం అనేది మొదలవుతుంది. ఒక్కసారిగా అంత స్పీడ్గా వెళ్ళకుండాను స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది గ్రాఫ్, బంగారం యొక్క గ్రాఫ్. అట్లాగే స్టాక్ మార్కెట్ కూడా అట్లాగే ప్రయాణం చేస్తుందండి. ఏప్రిల్ తర్వాత నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మంచిగా ఉంటాయి, బాగుంటాయి. కానీ రియల్ ఎస్టేట్ మాత్రం ప్రైస్ మాత్రం తగ్గుతుందండి. 1 సంవత్సరం పాటు రియల్ ఎస్టేట్లో కూడా చాలా కరెక్షన్స్ అనేవి మనం చూడబోతున్నాము. ఇంతవరకు ఈరోజు వీడియో ఇదండి. మీరే నిర్ణయం తీసుకోండి.